జూలై నెల చివరి వారంలో కర్కాటక రాశి వారికి ఊహించిన మార్పులు సంభవించబోతున్నాయి. మీ ప్రతి రహస్యం బయటపడబోతుంది. జూలై నెల చివరి వారంలో ఒక వ్యక్తి రాక కారణంగా మీకు 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కర్కాటక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది. వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ మీరేమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశికి చెందినవారు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేకపోతే అనబడు జలచరం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. ఈ రాశివారి చిహ్నము శాస్త్రాల్లో బాగా చెప్పబడి ఉన్నది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు. కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా మంచి పనులు చేయనటువంటి తపన వీరికి ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. మరి ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. ఆయన ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీన్ని అనుసరించి ఈ కర్కాటక రాశి వారు గొడవలంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చర్రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కోసారి అతి విశ్లేషణ వల్ల సమస్యలను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న
ఆంతర్యాన్ని గుర్తించి వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్ళకి తరచి ఆలోచించే గుణం వీరికి ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటది వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి జన్మించే వారికి మనసు పరిపరిమితములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషం వెలువరిస్తుంది. మరి కొంతకాలం విషాదము, నిరాశ, దిగులు కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసగించుట చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగెడతారు. కర్కటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయాలు వీళ్ళకి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన ఎటువంటి మనుషుల్ని స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీళ్ళు ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యాలను కూడా చేయగలరు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినను, అనారోగ్యం కలిగినను ఏమాత్రం కూడా లెక్క పెట్టగా సహాయం చేదురు. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని స్వభావం వీరికి కలదు. వీరు ఎక్కువగా ప్రయాణం చేయు వృత్తులు యందు వీరు బాగా స్థిరపడతారు. అనగా వాహనాలపై నౌకల, విమానం, రైలు బండ్లపైన తిరుగు వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లుగా, టూరిస్టు సంఘ నిర్వాహకుల, ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్య, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కటక రాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలు యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా ఆ అదృష్టమే కలిసి వస్తుంది. కర్కటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని అనుకుంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలే నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగును. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంది. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో బాగా యువకంగానే ఉంటారు. ఈ రాశి వారు బాగా అదృష్టం అనేది చూస్తారు. ఈ కర్కాటక రాశి ధరించాల్సిన రుద్రాక్షలో పునర్వసు నక్షత్రం జన్మించే వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించే వారు సప్తమి రుద్రాక్షను ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించే వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. మీకున్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అలానే ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపార పనుల మీద కానివ్వండి, లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.